హలో అండి. హాయ్ అందరికీ. నేనైతే ఈరోజు అందరికీ ఇష్టమైన పూరి చేయబోతున్నాను. ఈరోజు పూరి ప్రాసెస్ ఏందో చూద్దాం. గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం చక్కెర, కొంచెం ఆయిల్ వేసి చాలా సాఫ్ట్‌గా, మెత్తగా కలుపుకోవాలండి గోధుమ పిండిని. ఇలా కలపడం వల్ల పూరీలు పొంగినవి పొంగినలాగానే ఉంటాయి. చాలా బావుంటాయి. సూపర్‌గా వస్తాయండి పూరీలైతే. నా ఛానల్‌ని ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పిండిని ఈ విధంగా కలపడం వల్ల పూరీలనేవి పొంగినవి పొంగినలాగే ఉంటాయండి. అసలు ఆయిల్ కూడా పీల్చవు. ఎంతో సాఫ్ట్‌గా, సూపర్‌గా వస్తాయి. ఇలా చేయడం వల్ల పూరీలైతే ఈవినింగ్ వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. మనమైతే ఏ టైం అయినా హ్యాపీగా తినేయొచ్చు. పూరీలు చూడండి ఎలా ఎంత మంచిగా పొంగుతున్నాయో. నేను చేసే పూరీలంటే మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టమండి. చాలా హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పూరీలు ఇంత బావుంటాయి కాబట్టి మనం చేసే ఫుడ్ వల్లనే మన వాళ్ళు తిని మనల్ని మెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మనం చేసే ప్రతి వంట మన వాళ్ళు మెచ్చుకునే విధంగా, ఇష్టపడే విధంగా ఉంటే మనం చేసిన పనంతా మర్చిపోతామండి. వాళ్ళు తినేసి చాలా బావున్నాయి అనంటే ఆ హ్యాపీనెస్సే వేరేలా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మీకెలా ఉంటుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.